హాయ్ అండి. ఇది రుద్రాక్ష అండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో శివాలయంలో రుద్రాక్ష పంతులు గారిని అడిగాను. ఎప్పటి నుంచో అడిగాను. ఎన్నో సంవత్సరాల నుంచి మా వారికి రుద్రాక్ష వేద్దామని అనుకుంటున్నాను. ఎక్కడెక్కడో ప్రయత్నించాను కానీ ఒరిజినల్ దొరుకుతుందో దొరకదో అని కొంచెం అనుమానం అనమాట నాకు. ఇంకెందుకనని పంతులు గారిని అడిగాను. పంతులు గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట, ఇస్తాము అనేసి అన్నారు. చాలా రోజుల నుంచి అడిగితే పంతులు గారేమో అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి ఇచ్చారు. శివుడు లింగం దగ్గర పెట్టి మరి మహాప్రసాదంగా భావించాను నేను. మా పిల్లలకు కూడా వేద్దాం అనుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలని. పెద్ద పాపకి 12 ఇయర్స్ వచ్చాయి. ఇంకా వేయొద్దమ్మా, మళ్ళీ మెచ్యూర్ అయిందంటే అది వేసిన ఫలితం ఉండదు, వేయకూడదు. ఆడవాళ్ళు పీరియడ్ టైమ్స్లో కూడా ఈ రుద్రాక్ష అనేది ధరించకూడదు అనేసి అన్నారు. సరే అండి, మా వారికే వేస్తాను అయితే అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చి 5 నెలలు అయింది కానీ వేయడం కుదరలేదు. ఇన్ని రోజులకి దీనికి వేసుకునే అదృష్టం మా వారికి వచ్చిందనని అనుకున్నాను. వేరే అతని దగ్గర తీసుకెళ్తే అతను 2 days అతని దగ్గర ఉంచమన్నారు. అంటే ఈ పువ్వుల సైజు లేదు, చేసి మళ్ళీ చెయ్యాలి అని అన్నారు. సరే ఇంకెందుకు, పూజ చేసింది వేరే దగ్గర ఉంచడం అని అనేసి ఇతను మాకు తెలిసిన అతనే కంచరపాలెం మెట్టి మీద సూర్య జ్యువెలరీ షాప్ ముందే ఉంటారు ప్లాట్ఫామ్ మీద. మేము చిన్న చిన్న రిపేర్ వర్కులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏవైనా అయితే ఇతని దగ్గరికే తీసుకెళ్తాము. మా పిల్లలకు కూడా చెవులు ఈయనే కుట్టారు. ఈయన పేరు సూరిబాబు అండి. చాలా బాగా చేస్తారు, నమ్మకంగా చేస్తారు. ఇంక ఇతని దగ్గరికే తీసుకెళ్ళాము. ఈ పువ్వు వెండి తొడుగు వేయడానికి 300 తీసుకున్నారు. ఒక 30 గంట టైం పట్టింది ఇది చేసేటప్పటికి. సరేలే 30 గంటే కదా అని కూర్చొని దగ్గరుండి చేయించుకొని ఇంటికి పట్టుకెళ్ళాను. ఇన్ని రోజులకి ఆ శివుడి దయ మా మీద మా కుటుంబం మీద కలిగిందని నేను ఫీల్ అయ్యాను. నాకు చాలా ఇష్టం శివుడంటే. ఈ రుద్రాక్ష వేయడం కూడా నాకు ఎంతో చాలా ఇష్టంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని రోజులకి ఆ శివుడు దయ కరుణ మా మీద కలిగిందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాగా శివాలయంలో రుద్రాక్ష తెచ్చి వేసుకున్నారా, లేదంటే బయట కొనుక్కొని వేసుకున్నారా? కామెంట్ చేయండి. చూడండి ఎంత కష్టమో ఇలాంటి పని. ఇదిగోండి, ఈ రుద్రాక్షని ఎరుపు కలర్ దారంలో కూర్చి మా వారికి కట్టాను. ఇక నుంచైనా మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను ఆ శివుడిని. ఆ శివుడి ఆశీస్సులు మా మీద సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ కట్టాను మా వారికి. ప్లీజ్ లైక్ చేయండి.